హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్. ఇవాళ నేను కిచెన్లో ఏమేమి రెసిపీస్ ప్రిపేర్ చేశాను, అది కూడా సాటర్డే అంటే మనం నో అదర్ ఎక్స్పెక్టేషన్స్, ఓన్లీ వెజ్ అన్నమాట. సో మా నెల్లూరు స్పెషల్ పప్పుల్సు అండ్ అరటికాయ తాళింపు చాలా సింపుల్ ఫ్రై అనమాట. అరటికాయ ఫ్రై అయితే అండ్ నెల్లూరు పప్పుల్సు చాలా చాలా ఈజీగా, చాలా సింపుల్గా 1 బౌల్ రెసిపీ లాగా చూపించేస్తాను. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. సో చూసారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేను ఎప్పుడు వంట చేస్తున్నా కూడా ముందు వెజిటేబుల్స్ కట్ చేసి పక్కన పెట్టుకుంటాను. ఏమేమి కావాలి అని చెప్పి అన్నీ చూసి పెట్టుకుంటా, కరివేపాకుతో సహా. ఎందుకంటే అప్పటికప్పుడు తీసుకొని వెళ్ళి వేయాలంటే కొంచెం మెస్సీ అయిపోతుంది కదా. అందుకని అన్నీ పక్కన పెట్టుకొని ఆ తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. ముందైతే పప్పులు స్టార్ట్ చేద్దాము. ఒక ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పు 1 గ్లాస్ కందిపప్పు వేసుకోవాలన్నమాట. దాన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. 1 గ్లాస్ కందిపప్పుకి ఒక 8-9 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. అండ్ దానికి ఒక 2 టొమాటోస్, హాఫ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసి పెట్టుకున్నవి అది కూడా వేసుకోవాలన్నమాట. చిటికెడు పసుపు, హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా ఇలా పైన గిన్నెలో పెట్టుకొని చింతపండు వేసుకున్నామంటే పప్పు ఉడుకుతుంది. అలా కాదని డైరెక్ట్గా పప్పులో వేసేసాం చింతపండు అంటే పప్పు ఉడకదన్నమాట. అందుకే ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేయట్లేదు. విజిల్స్ పెట్టేసామనంటే మీడియం ఫ్లేమ్లో ఒక 6 to 7 విజిల్స్ వచ్చిందంటే పప్పు బాగా ఉడికిపోతుంది. ఈ లోపల మనం ఫ్రై ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దాంట్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత తెల్లుల్లిపాయలు, ఆ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి 2 వేగిన తర్వాత అరటికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అరటికాయ ఫ్రై నాకు మరీ క్రిస్పీగా కాకుండా కొంచెం మెత్తగా మాయిశ్చర్ తగులుతూ ఉంటే నాకు ఇష్టం అనమాట. అందుకే నేను వాటర్ కూడా యాడ్ చేస్తాను ఫ్రైలో, అది ఇప్పుడు కాదు. అరటికాయ ముక్కలు వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గించామంటే అరటికాయ బాగా వేగుతుంది. ఈ లోపల కందిపప్పు కూడా విజిల్స్ వచ్చేసాయి అన్నమాట. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ప్యారల్గా వంటలు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందాంలే అని ఉంటే ఇంకా అంతే, వంట దగ్గరే ఉండిపోవాలి రోజంతా. పప్పు విజిల్స్ వచ్చే లోపల ఇదిగోండి అరటికాయ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొంచెం వాటర్ అనమాట. వాటర్ అంటే మరీ అరటికాయ ముక్కలు మునిగేంత వాటర్ కాదు, జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ కూడా అక్కర్లేదన్నమాట. కొన్ని వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ కారం, నేను ఈ కారం బదులు అప్పుడప్పుడు కొబ్బరి కారం కూడా యాడ్ చేస్తూ ఉంటాను. సో టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కావాలంటే సాల్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ లోపల పప్పు ఉడికితే మూత తీసేసి చింతపండు యాడ్ చేసుకొని పప్పులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఇలా ఉంచేసుకోవాలి. నేను టొమాటో పప్పు కానీ ఆకుకూర పప్పు ఇలాంటి పప్పుల్సు అంతా నేను ఇట్లానే ప్రెషర్ కుక్కర్లో చేస్తా. చాలా సింపుల్, ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే అనమాట ఈ పప్పు ప్రిపేర్ చేయడానికి. అలా కాదంటే మా అమ్మ చేస్తుంది, ఒక గిన్నెలో పప్పు, ఆ పప్పు ఉడికిన తర్వాత టొమాటోలు ఉడికాక చింతపండు చూసుకుంటూ ఉండాలి. మనకు చూసుకునే అంత ఓపిక ఉండదు కాబట్టి అన్నీ ఇలా మిక్స్ కొట్టేసి కుక్కర్ పెట్టేస్తాను నేను. మా అమ్మ నేను చేయడం చూసిన తర్వాత మా అమ్మ కూడా సేమ్ ఇలాంటి ప్రెషర్ కుక్కర్ ఒకటి తెప్పించుకుందనమాట. ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం టైం కూడా సేవ్ అవుతుందని. కొంచెం ఉప్పు వేసుకొని పప్పుని బాగా వెనిపిన తర్వాత చింతపండు యాడ్ చేసాం కదా, దానికి తగ్గట్టు అంటే పులుపుకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, సింపుల్. బాండీలో పోపు పెట్టేసుకోవడమేనమాట. మీలో ఎవరికన్నా నెల్లూరు పప్పుల్స్ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకొని వేగిన తర్వాత దీన్ని పప్పుల్స్లో యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే పప్పుల్స్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.